ఒక నిజం చెప్పనా? ఎంత కాస్ట్‌లీ ప్రోడక్ట్ వాడినా కూడా మీ మేకప్ సెటిల్ అవ్వటం లేదా? అయితే ప్రాబ్లమ్ మేకప్‌లో కాదండి, మీ స్కిన్ ప్రెప్‌లోనే ఉంది. అందుకే నేను మీకోసం ఒక సింపుల్ సిరీస్ స్టార్ట్ చేశాను. డే 1, డే 2, డే 3 ఈ డిఫరెంట్ స్కిన్ టైప్స్‌కి ఎలా ప్రెప్ చేయాలో నేను ఇందులో మీకు చూపిస్తాను. మరి మొదటగా డే 1లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ స్కిన్ ఎలా ప్రెప్ చేయాలో చూసేద్దాం. స్టెప్ 1 స్క్రబ్. ముందుగా లైట్గా ఫేస్ని స్క్రబ్ చేసుకోవాలి. దీంతో డెడ్ స్కిన్ అంతా పోయి ఫేస్ స్మూత్గా అవుతుంది. స్టెప్ 2 బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు ఫేస్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. స్టెప్ 3 ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ మొత్తం ఫేషియల్ రేజర్తో రిమూవ్ చేసుకోవాలి. దీనివల్ల మేకప్ చాలా క్లియర్గా క్రాకీ రాకుండా సెట్ అవుతుంది. స్టెప్ 4 క్లెన్జింగ్. గార్నియర్ క్లెన్జింగ్ కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర వెట్ వైప్స్ అవైలబుల్గా ఉన్నట్లయితే కనుక ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి వెట్ వైప్స్ యూజ్ అవుతుంది. దీంతో ఫేస్ మీద ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుంది. స్టెప్ 5 ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్ స్లోగా రబ్ చేసుకోవాలి. దీంతో ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. మేకప్ కూడా ఎక్కువ టైం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్టెప్ 6 టోనర్. అప్లై చేస్తే ఆయిలీ స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ అంతా కంట్రోల్ అవుతూ పోర్స్ టైట్గా, మేకప్ స్మూత్గా చాలాసేపు ఫ్రెష్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. స్టెప్ 7 మాయిశ్చరైజర్. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా స్కిప్ చేసేస్తారు, కానీ తప్పకుండా వాడాలి. వీళ్ళు లైట్ వెయిట్ అండ్ వాటర్ బేస్ మాయిశ్చరైజర్స్ అయితే వాడాలి. స్టెప్ 8 ప్రైమర్. ఆయిలీ స్కిన్ వాళ్ళు పోర్స్ ఫిల్లింగ్ అండ్ మ్యాటిఫైయింగ్ ప్రైమర్స్ వేసుకుంటే మీ ఫేస్ స్మూత్గా అలాగే ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ మేకప్ వేసుకున్నా కూడా చాలాసేపు అయితే స్టే ఉంటుంది. చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు మేకప్, శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలా, లేదా ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఉన్నాయా? అయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.